బెంగుళూరులో మొదలైన వర్షం. ఈరోజైతే ఎంతో ఆసక్తికర విషయం అంటే ఆసక్తికర మ్యాచ్ జరగబోతుంది అని చెప్పుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్ తెలియబోతుంది. టాప్ ఫోర్ అంటే మనకు ఆల్మోస్ట్ క్వాలిఫైయింగ్ అనమాట. సో ఫోర్త్ పొజిషన్ కోసం గట్టిగా అయితే యుద్ధం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్తో ఢిల్లీ అలానే లేకపోతే చెన్నై లేకపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనేది తెలిసిపోతుంది అనమాట. కానీ వర్షం ఎక్కువ పడి మైదానంలో మ్యాచ్ ఒక్క బాల్ కూడా వేయకోకుండా రద్దయిపోయిందంటే మాత్రం చెరొక పాయింట్ పోతుంది. అప్పుడైతే సిఎస్సి క్వాలిఫై అయిపోతుంది అనమాట. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం వరుస మ్యాచ్లతో గెలిచి చాలా మంచి ఫామ్లో ఉంది. ఇటువంటి సందర్భంలో ఈ వాన మాత్రం వచ్చి ఇబ్బంది చేసిందంటే మాత్రం ఆర్సీబీ ఇంటికి పోతుంది. అది చాలా బాధాకరం. జెన్యున్గా చెప్పాలంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫస్ట్ హాఫ్ అయితే తడబడ్డారనమాట. 8 మ్యాచ్లను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేవలం ఒక మ్యాచ్ గెలిచి చివర నిలిచింది అన్నమాట. 10th పొజిషన్ నిలిచింది. దాని తర్వాత ఎప్పుడైతే విల్ జాక్సన్ వాళ్ళు రీప్లేస్మెంట్ చేశారో ఎవరితో మన గ్లెన్ మ్యాక్స్వెల్తో అప్పటి నుండి కూడా మ్యాచ్ అయితే గెలవడం స్టార్ట్ చేసిందనమాట. బౌలింగ్లోను బ్యాటింగ్లోనూ బాగా ఆడుతుంది. ఫస్ట్లో అయితే బౌలింగ్ చేస్తే బ్యాటింగ్ లేదు, బ్యాటింగ్ చేస్తే బౌలింగ్ లేదు. ఇప్పుడు అన్నీ కూడా బాగా సమకూర్చాయన్నమాట. కాకపోతే ఇప్పుడు విల్ జాక్స్ లేడు, మళ్ళీ గ్లెన్ మ్యాక్స్వెల్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. విల్ జాక్స్ ఇంగ్లాండ్ పర్యటన T20 వరల్డ్ కప్ ఉంది కదా, సో దాని ప్రాక్టీస్కి అయితే వెళ్ళాడనమాట. అంటే గ్లెన్ మ్యాక్స్వెల్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, తను స్టార్టింగ్ మ్యాచెస్ ఒకలాగా ఆడతాడు, డూ ఆర్ డే మ్యాచెస్లో ఒకలాగా ఆడతారనమాట. సో చెన్నై సూపర్ కింగ్స్ కూడా గ్లెన్ మ్యాక్స్వెల్తోనే కొంతవరకు అయితే భయపడుతున్నారు అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్ ఇన్ కేసు ఓడిపోతే మాత్రం క్వాలిఫై నుంచి నిష్క్రమించే అవకాశం అయితే ఉంది. అది కూడా కొంతవరకు అయితే 11 balls మిగిలిచ్చి వీళ్ళు కొట్టాలన్నమాట. ఆ టార్గెట్ని చేజ్ చేయాలి. సో ఇట్లా కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయన్నమాట. ఆ ఈక్వేషన్స్ అన్ని వర్కౌట్ అయ్యి వాన పడకుండా ఉంటే మాత్రం ఆర్సీబీ క్వాలిఫై అవుతుంది. లేకపోతే ఇప్పుడు పరిస్థితుల ప్రకారం చూస్తే మాత్రం సిఎస్కే 80% మ్యాచ్ క్వాలిఫై అయినట్లే. సో కాబట్టి ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకు బెంగళూరులో ఎప్పుడు కూడా అంటే గత 4 days నుంచి వర్షం పడుతుంది అనేది సమాచారం. సో ఈరోజు కూడా ప్రజెంట్ వాన అయితే పడుతూ ఉంది. మేబీ నైట్ 8:30 to 9:30, 10 వరకు కూడా భయంకరంగా వర్షం ఉంది అయితే క్లైమేట్ చూపిస్తుంది. సో ఈ వాతావరణంలో మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో సిఎస్కే ఫ్యాన్స్ అదే కోరుకుంటున్నారు. కానీ ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం చాలా అయితే బాధపడుతున్నారు. ఖచ్చితంగా మ్యాచ్ ఉంటే మాత్రం మేము గెలుస్తామని ధీమాతో ఉన్నారు. ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం వీళ్ళిద్దరూ వాన పడకోకుండా ఉంటే, వర్షం పడకుంటే ఎవరు గెలుస్తారు అని భావిస్తున్నారో ఆ టీం నేమ్ కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.